నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండ టన్నెల్లో రాత్రంతా ఉండి లైనింగ్ బెంచింగ్ పనులను పరిశీలించిన నిమ్మల రామానాయుడు కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మంత్రి. కూటమి పాలనలో రైతులను పట్టించుకున్న నాదుడే లేడన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్. ఏ పంటకు మద్దతు ధర ఇచ్చే ఆలోచన చేయడం లేదని ధ్వజం. నర్సాపురంలో స్మృతివనం ప్రదేశాన్ని పరిశీలించిన కూటమి నాయకులు. పట్టణంలో చెత్త సమస్యను 15 రోజుల్లో శాశ్వతంగా పరిష్కరిస్తామన్న కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు. చట్టసభల్లో షరతులు లేని మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలి. విశాఖలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీ చేపట్టిన ఏఐసీసీ సభ్యులు శంకర పద్మశ్రీ. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో వెలిగొండ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని ధ్వజమెత్తారు. వెలిగొండ టన్నెల్లో రాత్రంతా ఉండి లైనింగ్ బెంచింగ్ పనులను పరిశీలించారు. టన్నెల్లో 19 కిలోమీటర్లు ప్రయాణించి 5 గ్యాంట్రీలతో జరుగుతున్న పనులను, కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ 2లో 12వ కిలోమీటర్ దగ్గర చిక్కుకుపోయిన టీబీఎం మిషన్ దగ్గరకు వెళ్లి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీబీఎం తొలగించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు. టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు కూడా టన్నెల్ నుండి బయటకు రాదని చెప్పుకొచ్చారు. టీబీఎం తొలగించకుండా ఇంకా 3000 కోట్ల పనులు చేయాల్సి ఉందని అన్నారు. అయినా వెలిగొండను జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతులను జగన్ మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్ 2లో మనందరం కూడా ఉన్నాం. ఈ టన్నెల్ 2లో కూడా చాలా క్లిష్టమైనటువంటి వర్క్. ఇప్పుడే మనం నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ 30 మీటర్లోనే 3 చోట్ల కొలాప్స్ అయి కింద పడినటువంటి ఏదైతే రాక్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి క్లిష్టమైనటువంటి పనులు నిత్యం ఈ టన్నెల్లో ఉన్నటువంటి స్థితి. మొన్ననే మన తెలంగాణలో కూడా ఇట్లానే టన్నెల్ కొలాప్స్ అయి ఏ రకంగా అయితే అక్కడ విషాదం చూసాం, మనందరం కూడా చూసాం. అటువంటి క్లిష్టమైనటువంటి పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేస్తే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో మరి హెడ్ వర్క్స్ కానీ, టన్నెల్ 2కి లైనింగ్ అండ్ బెంచింగ్ పనులు కానీ, ఫీడర్ కెనాల్ అయితే మొన్ననే 460 కోట్లు పెట్టి ఆ లైనింగ్ అండ్ సిసి వాల్ నిర్మాణం కానీ ఇవన్నీ పనులు పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఈ పనులన్నీ ఒక ఎత్తు. ఈ టన్నెల్ 2లో ఇప్పుడు మనం చూసేటువంటి చిక్కుబడిపోయినటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ ఒక ఎత్తు. ఎందుకంటే ఇన్ని పనులు మనం పూర్తి చేసినా ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ కనుక మనం తీయకపోతే ఒక చుక్క నీరు కూడా మరి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క 19 కిలోమీటర్ల ఈ టన్నెల్ 2లో ఇది 11.8వ కిలోమీటర్ దగ్గర ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ చిక్కుకుని ఉంది. ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే మరి 175 మీటర్ల పొడవు ఉంది. ఏదో ఒక 10 మీటర్ల 5 మీటర్లు కాదు, 175 మీటర్ల లెంగ్త్ పొడవు ఉంది ఆ చివరి వరకు. ఈ 175 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ టీబీఎం వ్యాసం మీరు చూస్తే ఇది మొత్తం 9.8 మీటర్ వ్యాసం. అంటే ఏదైతే మొత్తం సొరంగం ఏదైతే టన్నెల్ ఉందో మొత్తం ఎక్కడ కూడా ఒక 1 ఇంచ్ కూడా ఖాళీ లేకుండా అది క్లోజ్ చేస్తుంది. అంచేత ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ని మనం వెలికి తీస్తేనే మనం ఈ యొక్క వెలిగొండ నుంచి నీరు ముందుకు తీసుకెళ్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇట్లా చిక్కుబడిపోయి ఉంటే దీన్ని వెలికి తీయడానికి వీలు లేకుండా హైకోర్టు స్టే ఆర్డర్ దీని మీద ఇచ్చి ఉంటే కనీసం చిన్న ప్రయత్నం కూడా చేయకుండా మరి ఆ రోజు వెలిగొండ పూర్తయిపోయిందని ఇన్ని క్లిష్టమైనటువంటి పనుల్ని దగ్గర 3000 కోట్ల రూపాయల విలువైన పనులు ఇంకా మిగిలి ఉండగానే ఆయన మరి జాతికి అంకితం అని చెప్పి ఈ యొక్క జిల్లాని కానీ ఇక్కడ రైతులు కానీ ఎంత మోసం ఎంత దగా చేశాడో ఇవాళ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇక్కడ చిక్కుకున్నటువంటి విషయాన్ని చూస్తేనే మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఈ యొక్క 1000 కోట్ల రూపాయల పనులు ముందుకు తీసుకెళ్లడమే కాదు, 5 సంవత్సరాల్లో పరిష్కారం కానిటువంటి ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ను ఏదైతే హైకోర్టులో స్టే ఉందో చంద్రబాబు నాయుడు గారు సైతం ఆయన అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడి అడ్వకేట్ జనరల్ గారు కూడా స్వయంగా అటెండ్ అయ్యి మరి నిన్ననే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మీద ఉన్నటువంటి స్టే ఆర్డర్ని వేకౌట్ చేయడం జరిగింది. దానివల్లే ఇప్పుడు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ని ఇప్పుడు వెలికి తీయడానికి మనకు మార్గం దొరికింది. వాస్తవంగా అయితే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా
దీన్ని వెలికి తీయడం కూడా చాలా కష్టమైన పని. అందుకనే వాస్తవంగా ఈ టన్నెల్ బోరింగ్ మిషను పని అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది 175 మీటర్ల పొడవు కాబట్టి అదే 175 మీటర్ల ఎక్స్ట్రా సొరంగం సైడ్కి తీసి ఆ సొరంగంలోకి ఈ మిషన్ వెళ్ళిపోయి దాన్ని వాల్ కట్టి క్లోజ్ చేసేస్తారు. అంటే ఒక రకంగా సైడ్కి తీసుకెళ్ళి దాన్ని సమాధి చేసేసినట్టుగానే బరెలు చేసేస్తారు. కానీ ఇది కదిలేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని డిస్మాండిల్ చేసి బయటకు తీసుకెళ్ళాలి. ఇది డిస్మాండిల్ చేయాలన్నా కూడా క్లిష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడే మా ఏజెన్సీ అదేవిధంగా అధికారులతోటి దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపి మ్యాక్సిమం ఎంతో తొందరగా, ఎందుకంటే కనీసం 4 నెలలు పడుతుంది అన్నారు, ఒక 2-3 నెలల్లో అయినా సరే మన సీజన్కి నీళ్ళు ఇచ్చే సమయానికి ఇది డిస్మాండిల్ చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ని రూపొందించుకోమని చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు ఈవేళ అర్ధరాత్రి అయినా సరే మేము ఈవేళ టన్నెల్లో ఉండి ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఈరోజు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరికి వచ్చి ఇక్కడ వాస్తవమైనటువంటి స్థితిని కూడా మరి ఈవేళ మేమందరం కూడా ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారం షెడ్యూల్ రూపొందించుకుంటాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏ పంటకు మద్దతు ధర ఇచ్చే ఆలోచనలో లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ విమర్శించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో రైతులను పట్టించుకున్న పాపాన పోవడం లేదని అన్నారు. ఖరీఫ్ సీజన్లో ధాన్యం మద్దతు ధర 1,777కు పైగా ఇవ్వాల్సి ఉండగా 1,300 నుండి 1,000 రూపాయలు ఇస్తామంటున్నారని ధ్వజమెత్తారు. మొక్కజొన్న రైతులు ఎండలో పడిగాపులు పడుతున్నారని, పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ లేదని దుయ్యబట్టారు. ఈ కూటమి ప్రభుత్వం లేదు అంటే ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఎన్నికల ముందు చెప్పారు రైతులందరినీ కూడా ఆదుకుంటాం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం, ఎక్కడ కూడా ఏ రైతుకి ఏ పంటకి ఇబ్బంది రాదు, మద్దతు ధర అందజేస్తామని చెప్పి ఆ రోజు కూటమి నాయకులు పలికిన పలుకులు ఈ రోజు మరిచిపోయి అసలు ఆ మద్దతు ధర గురించి గాని రైతుల గురించి గాని పట్టించుకునే పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించట్లేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ ఖరీఫ్ సీజన్ లో చూస్తే ధాన్యం మద్దతు ధర 1,777 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా అది దాదాపుగా 1,300 నుంచి 1,000 రూపాయలు ఇస్తా ఉన్నారని చెప్పి వార్తలన్నీ కూడా వస్తా ఉన్నాయి. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు యూరియా లేదంటారు, పంట విత్తినప్పుడు కూడా హెల్ప్ చేయలేదు, ఈ రోజు యూరియా లేదు, ఆ రోజు యూరియా ఇవ్వలేదు, యూరియా మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఇచ్చే అవకాశం కూడా లేదు. ఈ రోజు మద్దతు ధర ఇచ్చే విషయంలో కూడా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా కనిపించట్లేదు, కనీసం ప్రస్తావన కూడా తేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు గ్రామాన లేకపోతే ఊరు తిరుగుతా ఉన్నారు, తిరుగుతున్నప్పుడు ఒక్క ప్రస్తావన కూడా రైతు గురించి ప్రస్తావించకుండా తిరుగుతా ఉన్నారు. అదేవిధంగా లోకేష్ గారు గాని, వ్యవసాయ శాఖ మంత్రి గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఎక్కడ కూడా రైతుల గురించి వాళ్ళు ప్రస్తావించే ప్రశ్న లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేమనంటే ధాన్యం పండిస్తే ధాన్యం తింటే ఏదో క్యాన్సర్ వస్తుందని ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారికి అది సబబో, ఈ రాష్ట్రంలో రైతుల పట్ల ఏ విధంగా ఉన్నారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ఆలోచించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. గత సంవత్సరం దాదాపుగా 1,500 ఎకరాల్లో పంట నష్టపోతే కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పరిస్థితులు కూడా లేవు. ఎక్కడ కూడా కనీసం ఇవ్వకపోగా, ఒకవేళ మీరు ఇవ్వలేరు ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఏదో చెప్తా ఉన్నారు కదా, కనీసం రైతుకి ప్రస్తావించి ఈ ఫలానప్పుడు ఇస్తాం అని కూడా చెప్పిన పరిస్థితులు కూడా ఎక్కడా లేవు. ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొక్కజొన్న రైతులు అల్లాడిపోతా ఉన్నారు ఎండల్లో. ఈరోజు ఉదాహరణకి మా పామరు నియోజకవర్గంలో తీసుకుంటే ఆ కట్ట మీద చూస్తే ఆ భార్య భర్తలు ఇద్దరు పడిగాపులు కాస్తా ఉన్నారు. రోడ్డు మీద ఆ మొక్కజొన్న అక్కడ రోడ్డు మీద పరిచి వాళ్ళు పడిగాపులు కాస్తా ఉన్నారు. వాళ్ళకి కనీసం మద్దతు ధర ఇచ్చే ప్రశ్నే లేదు. అంటే 2,400 రూపాయలు మద్దతు ధర ఉంటే కనీసం వాళ్ళకి 1,600 రూపాయలు కూడా దక్కని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మిషన్ తో కోస్తే 1,550 రూపాయలు అడుగుతా ఉన్నారు, మామూలుగా అయితే 1,600 రూపాయలు అడుగుతా ఉన్నారు. అంటే ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేసేది ఏంటంటే, గుర్తు చేసేది ఏంటంటే ఆ పంటకి వ్యయమే దాదాపుగా 2,200 రూపాయలు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ బాధ్యత ఎవరిది? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని మొక్కజొన్నకి మద్దతు ధర అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అధికారులను అడిగితే ఏమంటారు? కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం,
అని చెప్పి ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు లేవు ఈ రాష్ట్రంలో. అంటే వాళ్ళు వ్యవసాయం పట్ల ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారో, ఏ విధంగా అదేమనంటే ఏదో ఒక అప్పటికప్పుడు ప్రజల్ని ఏమరుపాటుకు గురి చేసి ఏదో అబద్ధాలు చెప్పేసి మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం, అది చేస్తా ఉన్నాం, ఇది చేస్తామంటే మీరు అభివృద్ధి చేసే సంగతి తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయదారుల్ని ఆదుకోవాల్సిన పరిస్థితులు ఎవరికి ఉంది బాధ్యత? మీకు ప్రభుత్వంలో ఉన్న మీకు బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను నేను. అదేవిధంగా ఏ పంటలకు కూడా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో చెత్త సమస్యను 15 రోజుల్లో శాశ్వతంగా పరిష్కరిస్తామని కూటమి నాయకులు చెప్పారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మత్స్యకార అభివృద్ధి చైర్మన్ కొల్లు పెద్దిరాజు, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు పట్టణంలోని స్మృతివనం ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ ఖాళీ ప్రదేశంలో చెత్త వేయాలని నిర్ణయించారు. తాత్కాలిక 15 రోజుల పాటు పట్టణంలో సేకరించిన చెత్తను ఇక్కడికి తరలించాలని నిర్ణయించారు. అనంతరం కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం గుర్తించిన స్థలాల్లో ఏదో ఒక చోట కంపోస్ట్ యార్డ్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సైట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. ఆ సైట్ కూడా పర్మనెంట్గా అక్కడికి డంపింగ్ చేస్తాం. ఇది జనరల్గా ఓసూరు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మున్సిపాలిటీకి ఏదో మున్సిపాలిటీ పర్పస్ గురించి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది సైట్. ఇప్పుడు ఓసూరు పండిగారి గారితో కూడా నేను మాట్లాడాను. ఊటీలో ఉన్నారు ఆయన జనరల్గా. ఓసూరు పండిగారి గారితో కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పాను ఆయనకి ఇలాగ 10 రోజులు కోఆపరేట్ చేయండి బాబు, 10 రోజుల తర్వాత ఎంత చెత్త వేస్తే అంత చెత్త కూడా మళ్ళీ రీడంప్ చేయించేస్తాం ఇక్కడ నుంచి. ఇక్కడ ఉంచకుండా ఇప్పుడు ఎందుకంటే ఎమర్జెన్సీగా బాగా మా దోమలు అవి బాగా ఎక్కువైపోయి ఇళ్ల దగ్గర కొట్ల కింద చెత్త ఉండిపోవడం వల్ల టౌన్ అంతా చాలా అల్కల్లోలంగా ఉంది. దీని విషయంలో మీరు కూడా కోఆపరేట్ చేయాలంటే తప్పనిసరిగా చేస్తామంటే 10 రోజులు 15 రోజుల్లో మీరు ఎంత వెళ్ళారో అంత మళ్ళీ చేయించేసి తర్వాత కొంచెం పార్క్ కూడా డెవలప్మెంట్ చేయించి పెట్టండి అని చెప్పారు. తప్పనిసరిగా పార్క్ కూడా డెవలప్మెంట్ చేస్తాం. అవసరంగా ఫాదర్ విగ్రహం గురించి కూడా ఏదో చెప్పారు. అవసరం అది కూడా పెడతాం, ఇబ్బంది ఏమి లేదు. ఆ విధంగా చేస్తామని చెప్పాం. కనుక ఫణికర్ గారు కూడా 100% ఒప్పుకున్నారు. కనుక ఇప్పుడు ఇవాళ నుంచి ఇక్కడ చెత్త ఒక 10-15 రోజుల పాటు ఇక్కడ చెత్త వేసి ఆ తర్వాత మన ఈ లోపల సైట్ వచ్చేస్తుంది కదా, ఆ సైట్ వచ్చిన వెంటనే ఇక్కడే తోలించేస్తాం కూడా మళ్ళీ అక్కడికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పెట్టేసి మళ్ళీ అక్కడికి తోలించేస్తాం. కనుక ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ చెత్తకి శాశ్వత పరిష్కారం ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందని సందర్భంగా చెప్తున్నాం. ఏ చిన్న ఆర్టికల్స్ ఉన్నా అన్నీ కూడా ఇది చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.